పశ్చిమ బెంగాల్లో నియంత పాలన కొనసాగుతోందన్నారు ప్రధాని మోదీ. కేంద్రం స్కీములను టీఎంసీ సర్కార్ అడ్డుకుంటుందని ఆరోపించారు. సీఎం మమత పాలన నుంచి బెంగాల్ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారని చెప్పారు. సేంద్రియ సాగులో సిక్కిం దేశానికి ఆదర్శమన్నారు. ఇక పీఓకే త్వరలోనే భారత్లో భాగమవుతుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సీఎం మమతా బెనర్జీయే అడ్డంకిగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర పథకాలను బెంగాల్ ప్రజలకు అందనివ్వటం లేదని విమర్శించారు. సీఎం మమతకు పాలన కంటే రాజకీయాలే ముఖ్యమన్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్తో వేలాది మంది భవిష్యత్తు నాశనమైందని చెప్పారు. టీఎంసీ పాలనలో దళిత, గిరిజన మహిళలపై దాడులు పెరిగాయన్నారు. బెంగాల్ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోదీ. పశ్చిమ बंगाल के हर नौजवान पर आप सब पर बहुत बड़ा दायित्व है। आप सबने मिलकर के बंगाल का भविष्य तय करना है। चौथा संकट घनघोर करप्शन का है। गरीबों का हक छीनने वाली सत्ताधारी पार्टी की स्वार्थी राजनीति का है। పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించారు. అలిపుర్దావార్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు చేపట్టినట్లు చెప్పారు. 10 ఏళ్లలో ఇంధన రంగంలో దేశంలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. బెంగాల్ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తుందన్నారు మోదీ. बंगाल की भद्र जनता से पूछता हूं, क्या सरकारें ऐसे चलती हैं? यही भावेश्वर कर चलेगी? टीएमसी सरकार के सिस्टम पर भरोसा नहीं है। यहां की जनता के पास अब सिर्फ कोर्ट का आसरा ही है। इसलिए पूरा बंगाल कह रहा है, దేశంలో టెర్రరిజం వ్యాప్తి చేసే వారికి ఆపరేషన్ సింధూర్తో సరైన సమాధానం చెప్పామన్నారు ప్రధాని మోదీ. సిక్కిం రాష్ట్ర హోదా పొంది 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో వర్చువల్ గా పాల్గొన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులకు సిక్కిం కేరాఫ్ గా మారిందన్నారు. రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు పెంచడంపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు. సిక్కిం ప్రజలకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం ఉందన్నారు మోదీ. सिक्किम के एक परिवार का भरोसा लगातार मजबूत हुआ है और देश ने इसके परिणाम सिक्किम की प्रगति के रूप में देखे हैं। सिक्किम आज देश का गर्व है। इन 50 वर्षों में सिक्किम प्रकृति के साथ प्रगति का मॉडल बना, कल्चर और हेरिटेज की समृद्धि का प्रतीक बनकर सामने आया। వ్యవసాయ రంగానికి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సాధించొచ్చన్నారు ప్రధాని మోదీ. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించారు. మారుతున్న మార్కెటింగ్, కస్టమర్ల ప్రాధాన్యతకు అనుగుణంగా మార్పులు రావాలన్నారు. వ్యవసాయ రంగం ఆధునీకరణపై రైతులతో విస్తృతంగా చర్చలు నిర్వహించాలన్నారు మోదీ. इन 50 वर्षों में सिक्किम से ऐसे अनेक सितारे निकले हैं। यहाँ के हर समाज ने सिक्किम की संस्कृति और समृद्धि में अपना योगदान दिया है। साथियों, 2014 में सरकार में आने के बाद मैंने कहा था, सबका साथ सबका विकास। भारत को विकसित बनाने के लिए देश का संतुलित विकास बहुत जरूरी है। భారత్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు స్వచ్ఛందంగా చేరే రోజు దగ్గరలోనే ఉందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పీఓకే ప్రజలు కూడా భారతీయ కుటుంబంలో భాగమేనన్నారు. కొందరు వాళ్ళని తప్పుదోవ పట్టించారన్నారని చెప్పారు. సిఐఐ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న రాజ్నాథ్ ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారిందన్నారు. టెర్రరిజంపై వ్యూహాన్ని రీడిఫైన్ చేసినట్లు చెప్పారు రాజ్నాథ్ సింగ్. साथियों, सीआईआई सिर्फ एक ऑर्गेनाइजेशन नहीं है, यह वह पावर हाउस है जिसने भारत की इंडस्ट्रियल स्पिरिट को एक शेप दिया है, एक आकार दिया है। देश भर में लाखों इंटरप्राइजेस को जोड़ने, पॉलिसी फ्रेमवर्क को दिशा देने और ग्लोबल कॉम्पिटिटिवनेस बढ़ाने में सीआईआई की भूमिका बहुत ही इंपॉर्टेंट रही है। అగ్రికల్చర్ రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశంలో పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. గత ఏడాదితో పోల్చితే 270 టన్నుల ఉత్పత్తి పెరిగిందని చెప్పారు.